ఉత్తరాంధ్రలో వైవి సుబ్బారెడ్డికి వైసీపీ నేతలు ధిక్కారం. దీనిపై మీ విశ్లేషణ ఏంటండి? ఇప్పుడు వైసీపీకి ఒక కరోనా లాంటి వ్యాధి వచ్చిందండి పార్టీకి. ఎందుకంటే అందరూ వదిలేసి పారిపోతున్నారు. కరోనా వచ్చినప్పుడు దూరంగా పారిపోయేవారు, క్వారంటైన్ లో పడేసేవారు. ఆ పరిస్థితికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎవరు కూడా ఆ పార్టీలో ఉండదు, దూకేసి పారిపోతూ ఉంటారు. చూడండి, కరోనా వచ్చినప్పుడు అన్న, చెల్లి, తమ్ముడు, అన్న, బాబాయ్, భర్త, భార్య, తల్లి, తండ్రి ఎవరు లేరు. మానవ సంబంధాలు దెబ్బతినిపోయినాయి, దూరంగా పారిపోయారు. ఇప్పుడంతే ఇంత దుర్మార్గాలు చేసింది, అరాచకం చేసి పార్టీ ప్రతిష్ట మంట కలిపేసిపోయి ప్రజల పట్ల విముఖత వచ్చేసి ప్రజల్లో బాధ్యత లేకుండా వ్యవహరించి ఆ పార్టీలో ఈ ప్రజాగ్రహాన్ని, ప్రజా వ్యతిరేకతని తట్టుకోలేక వీళ్ళందరూ దూరంగా పారిపోతున్నారు. మేము సీట్ ఎవరంటే నువ్వు ఏమవుతావు మానే అని పోతున్నారు. నువ్వు ఇచ్చేదేంటి, మేమే మానేస్తున్నాం అంటున్నాం. అవి ఇన్ఛార్జీలు ఇప్పుడు మారేసరికి వాళ్ళ సపోర్టర్స్ అందరూ ధర్నాలు చేయడాలు, వాళ్ళంతా గొడవలు చేయడాలు. మీకు ఇక్కడ వాళ్ళ ధర్నాలు ఎందుకు చేస్తారంటే మా సీట్ ఇవ్వండి మేము గెలుస్తామని కాదు. మాకు మేము పార్టీ మొత్తం కన్సాలిడేట్ చేసి రాష్ట్రంలో అవినీతిని అంతా ఒక వ్యవస్థీకృతం చేసి లాగేసి మా మీద నెపమేసి మా మీద వ్యతిరేకత ఉందని మమ్మల్ని అవమానిస్తావన్న కోపం, కోపం వచ్చేసింది. కనీసం ఓడిపోతావో గెలుస్తావో మా సీటు మాకు ఇచ్చారో చేయకుండా అవమానం చేస్తావు. మాకు చేసిందంతా నువ్వు చేసావా, మా మీద నెపం నెడుతున్నావా? అసలు వ్యతిరేకత నీ మీద, నీ పరిపాలన మీద, నీ అవకతవక నిర్ణయాల మీద, నీ అసంబద్ధ జీవోల మీద, ఈ ప్రజా వ్యతిరేక పాలన మీద వ్యతిరేకత ఉంది. మేమేం తప్పు చేసాము, మనం రూపాయి తిన్నిచ్చాము ఎప్పుడున్నాను అనేటువంటి బాధ ఉండాలి. వాళ్ళలో కూడా కొంతమంది ఈ స్పేస్ లేకపోయినా స్పేస్ తీసుకుని అన్యాయం చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది నోటు దురుసుగా వ్యవహరించిన ఉన్నారు, కత్తులు. వాళ్ళందరికీ రేపు వద్దని పనిష్మెంట్ ఉంటుంది. వాళ్ళందరూ ఇటు పారిపోవాలో తెలియట్లేదు. ఇంకొంచెం మంచి వాళ్ళు, చట్టంలో సౌమ్యంగా ఉన్న వాళ్ళకి దారి దొరకచ్చు ఎక్కడో చోట. వాళ్ళందరూ చాలా అయోమయంలో ఉన్నారు, అష్టదిగ్బంధంలో ఉన్నారు. పార్టీ మేకపోతే గామిని నటిస్తున్నారు, పేకమేళలో కుప్పకూలిపోయి ఉన్నది. ఎందుకంటే రేపు ఎన్నికల తర్వాత అడ్రస్ ఆచూకీ ఆనవాళ్ళు కూడా దొరకదు. ఎందుకంటే ఆ వ్యతిరేక ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రతి పార్టీకి కూడా ఒక 20%, 25% ఒక ఓటు బ్యాంక్ ఉంటుంది. కాంగ్రెస్ నుంచి వచ్చిన ఓటు బ్యాంక్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల. వాళ్ళు అంటారు వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు రెండుగా చీల్చేసి ఉప్పు కారం వడ్డిచ్చేసినా కానీ ఆయనే కావాలనుకుంటారు. వాళ్ళు మాకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మనం ఓడిపోయింది, అయినా 40% ఓటు బ్యాంక్ ఉంది కదా, అలాగే వాళ్ళకే ఉంటారు. వాళ్ళు మళ్ళీ ఆయనే వస్తాడు, మా మీద ఎక్కుతాడు దిగుతాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఆయన్ని పట్టించుకోకూడదండి. వాళ్లే కాదు, రాష్ట్రంలో చాలా మంది ఎలైట్ పీపుల్ 2%, 3% ఉన్న అనేక వర్గాలు సంఘటితమై జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రేంజ్ విజయం చేకూర్చి పెట్టారు. వాళ్ళందరూ పారిపోయారు. బతుకు భయం, బిక్కుమంట బతుకుతున్నారు. ఈ గంట గడిస్తే చాలు అన్నట్టు ఈ రోజు గడిస్తే చాలు, ఈ రోజులు ఎప్పుడు గడుస్తాయి, ఈ టెన్యూర్ ఎప్పుడు ముగుస్తుందా, ఈ పీట ఎప్పుడు విరగడవుద్దా అని చూస్తా ఉన్నారు వాళ్ళంతా. కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అనేటువంటిది ఇవాళ బీఫామ్లు వచ్చినోడు ఎవడన్నా అదృష్టవంతుడు ఎమ్మెల్యే. మామూలుగా ఎన్నికలు జరిగి లెక్కింపు జరిగి అప్పుడు ప్రకటించాలి మామూలుగా అయితే కాదు. ఈసారి బీఫామ్ వస్తే చాలు ఎమ్మెల్యే. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏళ్లలో కూడా అష్టదరిద్రుడు ఎవడన్నా ఉంటే పోతాడు. అయ్యి కూడా సింగిల్ డిజిట్ జగన్మోహన్ రెడ్డి గారు 1 నుంచి 9 లోపల వస్తాయి అంతే. అసలు ఆయన సీటే డౌట్. వైనాడు కుప్పమనలో వైనాడు పులివెందల కింద మారిపోయింది. ఈసారి వైసీపీ పార్టీలోనే చాలా గొడవలు, సీట్ల కోసం వాళ్ళే కొట్టుకుంటున్నారు కదండి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇదంతా పైకి అలా కనపడుతుందండి, ఆ సీట్లు దెబ్బలాడలేదండి. మా వద్ర బాబు నీతోటి అని చెప్పేసి పారిపోతున్నారు. వాళ్ళు పైగా 100 కోట్లు కట్టు, 200 కోట్లు ఎవడు కడతాడండి? నెత్తిమే రూపాయి పెడితే 10 పైసలు అమ్ముదామని దాన్ని మీరు 10 రూపాయలు కొనుక్కుంటారా? లేదు. నెత్తిమే రూపాయి పెడితే పావలా కూడా బేరం రానప్పుడు, విలువ లేనప్పుడు 100 రూపాయలు కొనుక్కుంటారా మీరు? లేదండి. అంటే వాళ్ళకేం సీన్ లేదు, అయిపోయింది. భగవంతుడు ప్రజలు అందరూ ఆశీర్వదించి అవకాశం ఇచ్చారు, దాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. స్వయం కృతం అది. ఆయనకి జీవితంలో అధికారం అనేటువంటిది కల్లా ఓడిపోవడం నేరుగా జైలుకు పోతాడు. ఒకవేళ పైన ఉన్న వాళ్ళు కరుణించి సిబిఐ కేసుల నుంచి రక్షించిన ఈ 4.5 ఏళ్లలో చేసిన దుర్మార్గాలు, అరాచకాలు, అత్యాచారాలు, చట్ట రాజ్యాంగ వ్యతిరేక పనులు అన్నిటికీ అతను జీవితకాలం జైల్లో ఉన్నాడు. ఎందుకంటే ఫ్రీగా ఇచ్చిన ఇసుక, ₹1 మనీ ట్రైన్ లేని స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఇలాంటి కేసుల్లోనే చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు ఉంటే వీళ్ళు చేసిన దుర్మార్గాలకి ఎన్ని యుగాలు ఉండాలి. ఒక 5-6 జన్మలు ఇస్తే 5-6 జన్మలో కూడా ఇక్కడే ఉండాలిరా బాబు, నీకు జైల్లో ఉండాలని చెప్పి అంత శిక్షలు వేయాలి. కాబట్టి తెలుగుదేశం వాళ్ళు చాలా జాగ్రత్తగా, పద్ధతిగా
చేసుకోవాలి. అనవసర బ్యాగేజీ గట్టా పెట్టుకుని వాళ్ళని మీరు రండి, పొత్తులోకి మీరు రండి, మీరు ఒకటి కలిసి రండి, ఎవరిని బతిమాలక్కర్లేదు. ప్రజలను అడగండి, మీరు ప్రజలను బతిమాలండి. వాళ్ళు ఎవరన్నా ఇంకా అనుమానాలు ఉన్న వాళ్ళకి, అపోహలు ఉన్న వాళ్ళకి, వాళ్ళ మీద మోజు ఉన్న వాళ్ళకి చెప్పండి వివరంగా. మరి బాబు మీ పని అయిపోయింది, బాబు పాము అది మింగేస్తుంది మిమ్మల్ని, ఈ రాష్ట్రంలా ఉండాలి, భవిష్యత్తు మీ ఉండాలి, మీరు రాబోయే తరాలు ఇబ్బంది పడకూడదు, మన జాతి పరువు పోతుందని చెప్పుకుని రిక్వెస్ట్ చేసి ప్రజలందరికీ 100% పోలింగ్ అయ్యేలా చూసుకోవాలి. అప్పుడు వీళ్ళు ఇంటికి పంపడం సాధ్యమవుద్ది. ఈసారి ఖచ్చితంగా అది అవుద్దేమో అని ఎదురు చూస్తున్నారండి ప్రజలు కూడా. ఖచ్చితంగా జరుగుద్దండి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు దొంగోట్లు ఏందాం అనుకుంటున్నారు, దొంగోట్లు వేసి కూడా అక్కడే గవర్నెన్స్ తొక్కేయాల. రావాలి జనం బయటకు వచ్చి తిరగబడాల. ఇప్పుడు పబ్లిక్ తిరగబడుతున్నారండి, ఊరుకోరు. శ్రీలంకలో చూశారు కదా, అదే జరుగుద్ది. ఏమో దుర్మార్గం పిచ్చి మెరిగిపోతే ఏమో ఎందుకు ఊరుకుంటాడు ఎవడన్నా? నీ స్వేచ్ఛకి భంగం కలిగిందా ఎవడన్నా ఎందుకు సహిస్తాడు? ఒకసారి సహింతాడు, 2 సార్లు సహింతాడు. పిల్లిని గదిలో పెట్టి బంధిస్తే ఊరుకుంటుందా? అదే జరగబోతుంది.